నోటికి కమ్మగా కడుపుకి హాయిగా ఉండే ఈ చల్ల పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకొని గ్రైండర్ లోకి 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, ఉప్పు అలాగే పెసరపప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పెరుగు తీసుకొని టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మజ్జిగ మరీ పల్చిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండే విధంగా చూసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి పోపు ఫ్రై అయ్యాక పెరుగులో వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు పునుగుల కోసమని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పునుగులు వేసేసుకోవడమే. పెసరపప్పుని మీరు మిక్సీలో గాని వేసినట్లయితే కొద్దిగా వంట సోడా వేసుకున్నట్లయితే పునుగులు బాగా గుల్లగా వస్తాయి. పునుగులు ఫ్రై అయిన తర్వాత పెరుగులో వేసేసుకొని పైనుంచి కొత్తిమీర, క్యారెట్ తో సర్వ్ చేసుకున్నారు అంటే చల్ల పునుగులు రెడీ.